మూడవది, విత్ రిఫరెన్స్ టు ద షార్ట్ సెల్ ట్రాన్సాక్షన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బేసిక్గా షార్ట్ సెల్లింగ్ అంటే అర్థం ఏంటి? షార్ట్ సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ఏ స్టాక్ వితౌట్ యాక్చువల్లీ హోల్డింగ్ ఇట్. ఇప్పుడు నేను ఒక ఇన్వెస్టర్ని, నాకు స్టాక్ మార్కెట్ అకౌంట్ ఉంది, నా దగ్గర పలానా స్టాక్ లేదు, లేకుండా అమ్మడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. సో ఈ డెఫినేషన్ కరెక్టే. షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ సెల్లింగ్ ఏ స్టాక్ విచ్ ద సెల్లర్ డస్ నాట్ ఓన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రేడ్. ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రేడ్ అది నా చేతిలో లేదు, లేకుండా నేను దాన్ని అమ్ముతున్నాను, అలా అమ్మడాన్ని మనం ఏమంటాం? షార్ట్ సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ సెల్లింగ్ ఏ స్టాక్ విచ్ ద సెల్లర్ డస్ నాట్ ఓన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రేడ్. టైమ్ ఆఫ్ ట్రేడ్ అప్పుడు మన దగ్గర లేదు, లేకపోయినా మనం అమ్ముతాం. షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఎయిమ్ టు ప్రాఫిట్ ఫ్రమ్ ఎ డిక్లైన్ ఇన్ అసెట్స్ ప్రైస్ బై లేటర్ బయింగ్ ద షేర్స్ ఎట్ ఎ లోవర్ కాస్ట్ టు కవర్ ద షార్ట్ పొజిషన్. సో అయితే మీరు అడగొచ్చు, సార్ చేతిలో నీ దగ్గర లేనిది ఎలా అమ్ముతావు? ఈరోజు నా దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఉంటే నేను అమ్ముతాను. నా దగ్గర గోల్డ్ ఉంది, గోల్డ్ ఉంటే నేను అమ్ముతాను. నా దగ్గర గోల్డ్ లేకుండా గోల్డ్ అమ్మేస్తాను, ల్యాండ్ లేకుండా ల్యాండ్ అమ్మేస్తాను, ఆస్తి లేకుండా ఆస్తి అమ్మేస్తానంటే ఎలా అవుతుంది అని మీరు అడగచ్చు. షార్ట్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతాయంటే సేమ్ డే, అదే రోజు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నాకేమో ఇన్ఫోసిస్ షేర్ ఏమో పడిపోతుంది అని అనిపించింది అనుకోండి. ఇన్ఫోసిస్ షేర్ ఫుల్గా పడిపోయే పరిస్థితి ఉంది, రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ ఏమో బాగుండవు, సో సాయంత్రానికి ఫుల్ డౌన్ అయిపోద్దని మీకు అనిపించింది అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు? నేను ఐ కెన్ షార్ట్ సెల్ ఇట్. నాకు ప్రాఫిట్ రావాలని నేను ఏం చేస్తాను? నేను ఈరోజు నా దగ్గర ఇన్ఫోసిస్ షేర్స్ లేకుండానే ఒక 100 షేర్స్ అమ్మేశాను. అమ్మేసి ఈరోజు నైట్ మరి నాకు మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు నేను ఆ 100 షేర్లు కొనేయాలి. ఇక్కడ రాసిన అర్థమైందా మీకు? యూ విల్ బై దెమ్ ఎట్ లోవర్ ప్రైస్. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఇప్పుడు 2000 రూపాయలు ఉంది, 2000 రూపీస్ పర్ షేర్. ఐ హ్యావ్ షార్ట్ సోల్డ్, అమ్మేశాను ముందు. ఈవినింగ్కి 1800కి వచ్చేసింది అనుకోండి పర్ షేర్, అప్పుడు నేను బై చేస్తాను. సో ఇన్ ఏ వే డిఫరెంట్ అనమాట. మామూలుగా అయితే ఏం చేస్తాం? ఫస్ట్ కొనేసి తర్వాత అమ్ముతాం. షార్ట్ సెల్లింగ్లో రివర్స్ అనమాట, ఫస్ట్ అమ్మేసి తర్వాత కొనడం. యూ సెల్ ఫస్ట్ అండ్ దెన్ బై. సో ఈ ఒక్కొక్క షేర్కి 200 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా, ఇది నీ ప్రాఫిట్ అవుతుంది. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇక్కడ 1800 కాకుండా అదే రోజు సాయంత్రం 2200 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాకు 1800 లాస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 100 రూపాయలకి ఒక షేర్ కొన్నావు, అది 80 రూపాయలకి పడిపోయింది అనుకో, నువ్వు లాస్ అవుతావుగా. ఇక్కడ అంతే, 100 రూపాయలకి ఒక షేర్ అమ్మావు, అది తర్వాత 120 అయిపోయింది అనుకో, అప్పుడు నువ్వు లాస్ అవుతావు. వెన్ యు ఆర్ సెల్లింగ్ ఎట్ 100 రూపీస్, లేటర్ ఆన్ అది ప్రైస్ పెరిగిపోతే నువ్వు లాస్ అయిపోతావు. ఎయిదర్ యూ బై లో అండ్ సెల్ హై ఆర్ సెల్ హై అండ్ బై లో. సో దట్ ఈస్ షార్ట్ సెల్లింగ్. సో షార్ట్ సెల్లింగ్ ఇక్కడ రెండు కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. బోత్ ఆప్షన్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ కేసులో ముందు మనం అమ్ముతాము, తర్వాత కొంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్.